వచ్చే ఉప ఎన్నికలో తాను బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత తెలిపారు. ముఖ్య నాయకుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిరత స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే వారసురాలిగా తాను బరిలో ఉండనున్నట్లు చెప్పారు. తన తండ్రి సాయన్నకు, చెల్లె లాస్యానందితకు అందించిన సహకారాలు ఎల్లవేళలా ఉండాలని నివేదిత కోరారు. అందరూ లీడర్లు, అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నించోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నించుందాం అనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్ని తీసుకొని ముందర ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము. మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు, మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ఉన్నారు. మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా, ఒక బ్రదర్ లాగా, ఫాదర్ లాగా మాతో ఉన్నారు. చెల్లి ఎలక్షన్స్ లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం. ఇకపై